హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికి నేను 1 కిలో టమాటాస్ అయితే తీసుకున్నాను, కొంచెం మీడియం సైజ్ టమాటాలు. దానికి ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకొని ఇలా బాయిల్ చేశాను అనమాట. వితౌట్ ఆయిల్ యాడ్ చేయకుండా ఇలా బాయిల్ చేశాను, కుక్ చేశాను. మొత్తం ఇలా సాఫ్ట్ కుక్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఒక పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత దాన్ని మొత్తం చల్లారిపోయిందనమాట. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. దానికి 1 కప్ అయితే ఉప్పు, రాక్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఏ కప్పుతో అయితే ఉప్పు తీసుకున్నామో అదే కప్పుతో కారం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చిల్లీ పౌడర్ అదే కప్పుతో చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ముందుగానే నేను మెంతులు, ఆవాలు అయితే ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, దాన్ని 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను. 1 కిలో టమాటాలకి 3 స్పూన్స్ ఆవాలు, మెంతులు కలిపించింది అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. చూసారు కదా, 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను. దానికి నేను ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు ఇట్లా పొట్టు మొత్తం ఒలిచి పెట్టుకున్నాను. కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చడికి దేనికైనా కానీ మనం వెల్లుల్లిపాయలు పెద్ద సైజే తీసుకోవాలి, అవి అయితేనే టేస్ట్ బాగుంటాయి. చూసారు కదా, దాన్ని అట్లా మిక్సీ పట్టుకొని ఇట్లా సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్నాను. ఇదైతే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పోపు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.